మీరు కూడా మీ తోటి క్రైస్తవులను క్రీస్తునందు మీ కుటుంబంగానే భావించాలి. నేనంటాను, డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే. ఆమేన్. ఈరోజు అర్థం కాని సిద్ధాంతం, ఈరోజు అర్థం కాని జ్ఞానం, ఈరోజు అర్థం కాని స్టేట్మెంట్స్ రాబోయే రోజుల్లో అర్థమవుతాయి. ఈరోజే ప్రేమ లేకపోతే రాబోయే రోజులకు క్షేమం కలగదు. అందుకే బైబిల్ మనల్ని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమను పోగొట్టుకోవడం ఒక నిమిషం పని, కానీ ప్రేమ కలిగి ఉండడం అది అనుదిన సాధనతోనే సాధ్యమవుతుంది. ప్రేమ కలిగి ఉండడానికి మనకు 3 లక్షణాలు చాలా ముఖ్యం. మొదటిది ఓర్చుకోవడం, రెండవది ఎదురు చూసి సహనంగా ఉండడం, మూడవది మానకుండా ప్రయాసపడడం. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారిలో ప్రేమ నిలిచుంటుంది.